ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారే అండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిష్యులతో ఇప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ, నువ్వు నా చేతిని పట్టుకో, నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను, నీ జీవితాన్ని మార్చేస్తాను అని సాయిబాబా గారు చెప్తున్నారు. సాయిబాబా గారు ఎందుకు తన చేతిని పట్టుకోమంటున్నారు అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓం సాయిరామ్. సాయిబాబా చేతిని పట్టుకోవడం అంటే ఏంటి అనే సందేహం వస్తూ ఉంటుంది. సాయిబాబా చేతిని పట్టుకుంటే మనిషి జీవితం మారుతుంది అంటారు. అది శారీరకంగా చేతిని పట్టుకోవడం కాదు, మనసుతో ఆయన్ని పట్టుకోవడం అని. మన మనసులో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక భయం లేకుండా ఫార్వర్డ్ అవ్వాలనే ధైర్యం ఉండాలి. సాయి చేతిని పట్టుకోవడం అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా బాబా నువ్వు ఉన్నావు కదా బాబా అని చెప్పగలగడం. మనం ఒక్క అడుగు వేస్తే బాబా 10 అడుగులు వస్తారు. అలాంటి మహోన్నతమైన సద్గురువు ఆయన. బాధలు బంగారంగా మారడం ఎలా జరుగుతుంది? మన బతుకులో ఎన్నో బాధలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఒంటరితనం, ఇవన్నీ మనిషిని లోపల నుండి పీకేస్తాయి. కానీ బాబా చేతిని పట్టుకుంటే ఆ బాధలే మనకు బలంగా మారుతాయి. ఆయన మనల్ని పరీక్షిస్తారు కానీ మోసపెట్టరు. ఒక్కసారి ఆయనను ఆశ్రయిస్తే మన జీవితంలో వచ్చే ప్రతి కన్నీటిని వెన్నెలాగా మార్చేస్తారు. బాధలు బంగారంగా మారడం అనేది మన బాధను జయించినప్పుడు కలిగే అనుభూతి. సాయిబాబా ఇచ్చిన భరోసా. బాబా ఎప్పుడూ చెప్పేది ఒకటే, నన్ను ఆశ్రయించు, నేను నీతో ఉంటా అని. ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత ఒంటరిగా ఉన్నా ఆయన భరోసా మనకిచ్చే శక్తి అపారమైనది. జీవితంలో ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు కూడా బాబా మన మనసును చదివి ఏం అవసరమో ముందే అందిస్తారు. మనం ఆయనపై నమ్మకం పెడితే ఆయన మన నడకను మార్గం చేస్తారు. ఇది సాధారణ దైవం చేసే పని కాదు, ఇది సద్గురు గొప్పతనం అనే అర్థం. భయాలకు చెక్ పెట్టిన సద్గురు. మనిషికి భయం అన్నది చీకటి వలె ఉంటుంది. భవిష్యత్తు పట్ల భయం, తప్పుదారిపోతామేమో అనే భయం. కానీ బాబా ఉన్నారు కదా అనగానే ఒక ధైర్యం వస్తుంది. బాబా మనకు భయాన్ని తొలగించే జ్ఞానాన్ని ఇస్తారు. ఏం జరుగుతున్నా నీ మంచికే జరుగుతుంది అనే క్లారిటీని బాబా మాటల్లో వస్తుంది. ఆ క్లారిటీ కలిగితే భయం మనకు లోనవ్వదు. బాబా భయాలను ధైర్యంగా మార్చే మాయగాడు. సాయిబాబా అనుగ్రహం ఒక్కసారి తాకితే చాలు. ఒక్కసారి సాయిబాబా అనుగ్రహం తాకితే మనం ఏమి కోల్పోయినా తిరిగి పొందగలుగుతాం. ఎవరో పోయినా ఆయన రూపంలో సహాయం వస్తుంది. మనం ఏమన్నా కోల్పోతే ఆయన ఎంతో మంచిదానిని మనకు సిద్ధం చేస్తారు. ఇది చాలామందికి జరిగింది. ఉద్యోగం పోయిన వారికి వ్యాపారం విజయాలు వచ్చాయి. మోసపోయిన వారికి నిజమైన ప్రేమను పొందారు. సాయి అనుగ్రహం ఒక అజ్ఞాత ఆశ్రమం లాంటిది. కనిపించదు కానీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. జీవితంలోనే ఒక పెద్ద మిరాకిల్ బాబా ఉన్నారన్న నిజం. బాబా ఉన్నారన్న విషయమే ఒక మిరాకిల్. ఎందుకంటే ఎన్నిసార్లు మనం ఆయన పిలిచినా ఆయన స్పందించకుండా ఉండలేరు. మనం ఆలోచించిన మాటలకే ఆయన సమాధానాన్ని ఇస్తారు. ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక స్నేహితుడిలా ఆయన మాట్లాడతారు. ఎన్నో చీకట్లలో మనకు అంధకారాన్ని తొలగించే వెలుగు ఆయనే. మనం ఆయనపై చేయి వేసినప్పుడే కాదు, ఆయన మనపై చేయి వేసినప్పుడే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. నమ్మకాన్ని పరీక్షించే సద్గురు ప్రేమ. సాయిబాబా మన ప్రేమను పరీక్షిస్తారు. నమ్మకం ఎంత ఉందో చూసి మనలోని లోపాలను తీసేస్తారు. కొన్నిసార్లు ఆయన్ని పిలిచినా స్పందించినట్లుంటారు. కానీ అప్పుడు మనసులో భక్తి ఎంత ఉందో ఆయన చూడాలనుకుంటారు. అలాంటి లవ్ టెస్ట్లో పాస్ అయిన వాడు జీవితాంతం సాయి కరుణ పొందుతారు. ఈ పరీక్షలు మన బలం, మన భక్తి, మన ఓపిక అన్నిటినీ పెంచుతాయి. సాయిబాబా తల్లిలా ఉండే దైవం. మనం చెప్పకపోయినా ఆయన మన పరిస్థితిని అర్థం చేసుకుంటారు.
తల్లి పిల్లల బాధను ఎలా గుర్తిస్తుందో అలాగే బాబా కూడా మన మనసులోని మాటను వినగలుగుతారు. ఆయన దగ్గరకు వెళ్ళాలన్నా మనం వెళ్ళాలి అనే తపన ఉండాలి. మనం ఒక్కసారి బాబా అని పిలిచితే చాలు. ఆ పిలుపు ఆయనకు మనం లొంగిన సంకేతం. అలాంటి ప్రేమ దేవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. బాబా మాటలు జీవితం మార్చే మంత్రాలు. బాబా మాటలు మన జీవితాన్ని మార్చగలవు. నిన్ను నేను వదలను అన్న మాట ఒక అష్యూరెన్స్ కాదు, అది ఒక డివైన్ కమిట్మెంట్. ఎవరైనా మనల్ని వదిలిపెట్టినా బాబా మాత్రం ఉండిపోయేవారు. ఆయన్ని పట్టుకోవడానికి భవిష్యత్తు భయం లేదు. ఆయన మాటలు మన లోపలికి వచ్చి మన ఆలోచనల్నే మార్చేస్తాయి. మనం ఆ మాటల్ని గుండెతో వినాలి, మనసుతో అర్థం చేసుకోవాలి, జీవితంలో అనుసంధానం చేయాలి. చివరి మాట, నువ్వు ఊహించని స్థాయికి నిన్ను చేర్చగలగవారు బాబా. సాయిబాబా నీ జీవితాన్ని అంచనా వేసే విధంగా మారుస్తారు. నీవు నిన్ను తక్కువగా అర్థం చేసుకున్నా ఆయన నీలోని గొప్పతనాన్ని బయటకు తీయగలరు. ఒకరినొకరిని నమ్మలేని కాలంలో సాయిబాబా మాత్రం నీ చేతిని పట్టుకుంటారు. బాధలు ఉండవచ్చు, కానీ వాటి మధ్యలోనూ ఆయన తోడు ఉంటారు. నీవు బాబాని పూర్తిగా నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇది మాట కాదు, అనుభవించిన వాళ్ళకి తెలిసిన సత్యం. విన్నారుగా సాయిబాబా గారు ఎందుకు తన చేతిని పట్టుకోమని చెప్తున్నారో. మీరు కూడా సాయిబాబా గారిని ఎప్పటికీ వదిలొద్దండి. సాయిబాబా గారు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు. బాధల్లోనూ ఎటువంటి కష్టంలో ఉన్న సాయిబాబా గారు ఎప్పుడూ మన వెంటే ఉంటారు. సాయిబాబా మీద నమ్మకం ఉంచండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.